అందరికీ నమస్కారం. ట్రెండింగ్ ఉన్న ఛానల్కు స్వాగతం. ఈరోజైతే మనము 14, 15 పద్యాలను మీ అందరికీ కూడా తెలియచేయాలని ఒక స్మాల్ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చేసాను. మీరందరూ కూడా వినడానికి రెడీగా ఉన్నారా? మరి తమ్ములు తమయన్న ఎడ భయమున భక్తియును గలిగి ఆరాధింపన్ దమ్ముల నన్నయు సమ్మో దమ్మును ప్రేమింపగన్ కీర్తిదనరు కుమారా. ఈ విధంగా పద్యం అయితే ఉందండి. మనకు ఈ పద్యం యొక్క తాత్పర్యాన్ని మనము తెలుసుకుందామా? మరి అన్న పట్ల తమ్ముళ్ళు భక్తి కలిగి ఉండవలెను. అదేవిధంగా తమ్ముళ్ళ పట్ల అన్న కూడా ప్రేమను కలిగి ఉండవలెను. అప్పుడు వారి మధ్య ప్రేమాభిమానాలు వృద్ధి పొందును, వారు కీర్తింపబడుదురు. అటువంటి వారు ఉన్న కుటుంబములు నలుగురిచే పొగడబడును. ఈ విధంగా ఈ పద్యముకు అర్థమైతే ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము 15వ పద్యాన్ని మనము తెలుసుకుందామా? మరి అప్పందన తల్లిగమే లొప్పంగని జరుపవలయు నుర్వీస్తలిం చిన్నప్పుడు మనిపిన మప్పడతియు మాతృతుల్య ఎండ్రు కుమారా. ఈ విధంగా మనకు పద్యం అయితే ఉందండి. ఈ పద్యం యొక్క తాత్పర్యం మనం తెలుసుకుందామా? మరి తనకు తోడబుట్టిన అక్కలను కూడా మాతృ సమానముగా చూడవలెను. చిన్నతనము నందు పాలను ఇచ్చి పెంచినటువంటి ఆయాను కూడా తల్లితో సమానముగా భావించవలెను. ఇది ఉత్తముడు చేయవలసిన పని అని ఈ పద్యం యొక్క అర్థం అయితే మనము తెలుసుకుంటున్నాము ఫ్రెండ్స్. ఇవైతే ముందు కాలంలో కుమార శతకము, సుమతి శతకము, వేమన శతకము, ఈ శతకాలు అయితే ఉన్నాయి కదండి. ఇవి కొన్ని అక్షరాలు అయితే సంస్కృత భాషలో ఉంటాయి కదా అక్షరాలు. ఇవన్నీ ఇప్పుడు అనేది ఈ పద్యాలు అనేది మనము నెనపు చేసుకోవడము చాలా బాగా ఉంటుంది. తెలియని విషయాలన్నీ మనము తెలుసుకోవడం చాలా బాగుంటుంది కదా, కొత్తగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. మీ అందరికీ కూడా ఈ ఛానల్ అనేది ట్రెండింగ్ ఉన్న ఛానల్లో ఈ పద్యాలన్నీ కూడా మీ అందరికీ వినిపిస్తున్నాను కదా. మీరందరూ కూడా నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ట్రెండింగ్ ఉన్న ఛానల్ను. ఓకేనా అండి? మీ అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ, ధన్యవాదాలు.